హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మనం చూస్తే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారు దీన్ని. కంట్రోల్ కాదు, ఇంటర్నేషనల్ కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఏ. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ నిన్న చెప్పినట్టుగా చాలా చిన్న టాపిక్కే తీసుకున్నాను. మిలాన్ విన్యాసాలు జరుగుతున్నాయి వైజాగ్ బీచ్లో. యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందని చాలామంది సోషల్ మీడియా వేదికగా దీని మీద పోస్టులు చేస్తున్నారు. కానీ జనరల్గా ఇలాంటి అంశాలు న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు మనం వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. సో ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటటువంటి క్రమంలో ఈ నేవల్ ఎక్సర్సైజెస్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనకి కొంచెం మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ ఇలాంటి ఆస్పెక్ట్స్లో యూపీఎస్సీలో మెయిన్స్లో అడగడానికి అవకాశం ఉంది. సో ముందుగా ఈ మిలాన్ ఎక్సర్సైజ్ గురించి చూసి ఆ తర్వాత మనం ఆ టాపిక్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఇందులో అసలు న్యూస్లో ఎందుకు ఉంది? ఈ యొక్క రక్షణ్ మంత్రి ఇంట్రాక్ట్ విత్ నేవల్ చీఫ్స్ అండ్ డెలిగేషన్స్ 9 ఆసియాన్ కంట్రీస్. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా అని మనకి ఒక ప్రాంతం ఉంది, మనకి తూర్పు భూభాగంలో ఉంటాయి. సో ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మనకి కొన్ని నేషన్స్ ఉన్నాయి, వాటిని ఆసియన్ టైగర్స్ అని అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఈ థాయిలాండ్, సింగపూర్, సౌత్ కొరియా ఇట్లాంటి దేశాలు. సో ఈ దేశాలతో కూడినటువంటి నేవీ వీళ్ళతో మిలాన్ 2026 నేవల్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి విశాఖపట్నంలో. సాధారణంగానే భారతదేశానికి తీరరేఖ చాలా ఎక్కువ, చుట్టూ తీరరేఖ ఉంది. సో కాబట్టి ఈ తీరరేఖను కాపాడుకోవడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో మనకి చాలామంది శత్రువులు ఉన్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఇక్కడ శత్రువు అని అనుకుంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ కూడా మళ్ళీ శత్రుత్వం పెంచుకుంటుంది మన మీద. శ్రీలంక కూడా కాస్త మన నుంచి వేరైపోయి చైనాకి దగ్గర అవుతుంది. సో చైనాతో సంబంధం ఉన్నటువంటి దేశాలన్నీ భారతదేశ తీరరేఖ వెంబడే ఉన్నాయి. ఆ క్రమంలో తీరరేఖను కాపాడుకోవడం, ఈ సముద్రాల్లో ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటి జరగడం మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో దీనికి సంబంధించి సాధారణంగా నేవల్ ఎక్సర్సైజెస్ జరుపుతూ ఉంటారు. సో అందులో మనకి ఆ నేవల్ ఎక్సర్సైజ్ ఇట్స్ లైక్ ప్రాక్టీస్ సెషన్స్ అని అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం చూస్తే 2026 మిలాన్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇనిషియేటెడ్ బై ఇండియన్ నేవీ. సో మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దేశాలు కూడా ఇందులో పాల్గొంటూ ఉంటాయి. సో అనేక రకాలుగా ఈ నేవల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. సో వీటిల్లో మ్యారీటైమ్ కోఆపరేషన్, మల్టీలేటరల్ అంటే కేవలం ఒక పర్పస్ కాదు. ఇక్కడ ఒకటి మ్యారీటైమ్ కోఆపరేషన్ అంటే సాధారణంగానే దేశాలకు ఎగుమతులు దిగుమతుల్లో భాగంగా ఈ యొక్క షిప్స్ ద్వారా మనము ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు అవి చేస్తూ ఉంటాం. సో ఇందులోనే మ్యారీటైమ్ కోఆపరేషన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే సముద్ర మార్గాల్లో నడిచేటటువంటి ఈ యొక్క షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చాలా స్వేచ్ఛగా నడవనివ్వాలి. పైరేట్స్ దగ్గర నుంచి కానీ, వేరే దేశాల తాలూకా అత్యుత్సాహాలు కానీ, లేదా యుద్ధాల వలన కానీ. సో ఇక్కడ ఒక దేశం మరొక దేశంతో కోఆపరేషన్ ఉంటేనే ఇది సాధ్యం. 2 ఇంటర్ఆపరబిలిటీ అంటే ఒకరి తాలూకా అసెట్స్ మరొకరు వాడుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో థాయిలాండ్ నౌక ఇబ్బందికి గురైంది, అక్కడ భారతదేశానికి దగ్గరలో ఉంది, సో భారతదేశం దానికి హెల్ప్ చేయొచ్చు అట్లా. అలాగే ట్రస్ట్ అమంగ్ ఫ్రెండ్లీ నేవీస్ అంటే భారత దేశంతో పాటుగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అంటే హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్టెడ్ కంట్రీస్ అంటే చాలా స్నేహపూర్వకమైనటువంటి దేశాలు ఉన్నాయి. ఈ స్నేహబంధం కలిగినటువంటి దేశాలు ఒకళ్ళనొకళ్ళు సంరక్షించుకోవాలి. సో దీనికి సంబంధించి జాయింట్ ట్రైనింగ్ ఎట్లా అంటే కలిసి చేస్తారు. ఆపరేషనల్ కోఆర్డినేషన్ అంటే రకరకాల ఆపరేషన్స్ కలిసి ఇక్కడ వాళ్ళు కోఆర్డినేషన్లో చేసే పద్ధతి ఉంటుంది. దీంతోపాటు ఈ యొక్క సముద్రం మీద జరిగేటటువంటి వాణిజ్యానికి సంబంధించిన భద్రతకు ఉన్న సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి గురించి వ్యూహాత్మకంగా చర్చించుకుంటారు. సో దీన్ని ఇండియన్ నేవీ హోస్ట్ చేసింది. సో మిలాన్ 2026 ఎక్సర్సైజెస్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సో సాధారణంగా వీటిపైన మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగనే కనుక మనం చూస్తే నేషన్స్ ఇన్వాల్వ్ అయితే ఏ దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అని అడుగుతాడు. మనకి భారతదేశం తప్ప వేరే తెలీదు ప్రస్తుతం. కాబట్టి ఇందులో దాదాపుగా 74 దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ మ్యాక్సిమం ఆల్ ఆఫ్ ది అబవ్ వస్తుంది అనమాట. ఇందులో 9 ఆసియాన్ దేశాలు ఉన్నాయి, అందులో ఒక దేశం ఉండదు. సో అట్లాగనే రిఫ్లెక్టింగ్ స్ట్రాంగ్ రీజనల్ ఎంగేజ్మెంట్ అంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి దేశాలతో భారత్ స్నేహపూర్వకమైన సంబంధాలను పెంచుకుంటోంది అనడానికి ఇది నిదర్శనం.
అలాగనే టు స్ట్రెంగ్తన్ మ్యారిటైమ్ కోఆపరేషన్ కలెక్టివ్ సెక్యూరిటీ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్. భారతదేశము తన చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే ఫస్ట్ హిందూ మహాసముద్రం, తర్వాత పసిఫిక్ మహాసముద్రం, ఇక్కడ మ్యారిటైమ్ కోఆపరేషన్ పెంచుకోవడానికి అన్ని దేశాలతో కలిసి ఈ ప్రాంతంలో భద్రత అనేటటువంటిది పెంచడానికి ఈ యొక్క ఎక్సర్సైజెస్ చేస్తుంది. ఇది దాని తాలూకా ఎయిమ్. అలాగే ఇంటర్ ఆపరబిలిటీ, ఇందాక చెప్పాను కదా, ఒక దేశం తాలూకా అసెట్స్ మరొక దేశం వాడుకోవడం, అంటే వాళ్ళ తాలూకా పోర్ట్లు కానీ ఇట్లాంటివి అనుకోండి. ఆపరేషనల్ కోఆర్డినేషన్, ఇవి ఈ పార్టిసిపేట్ చేసినటువంటి దేశాల మధ్య ఉండాలి. ఉండేవాళ్ళంటే ఏం చేయాలి, ఒకవేళ అలాంటి పరిస్థితులు, భద్రతాపరమైనటువంటి సమస్యలు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు డ్రిల్స్ ముందుగా చేస్తే ప్రాక్టీస్, అప్పుడు వాటిని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. సో ఈ డ్రిల్స్ అలాగే ఎక్స్చేంజెస్ ఇట్లాంటివి చేయడం, సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి భాగాలు. అలాగనే కనుక మనం చూస్తే అయితే కీ ఫీచర్స్ ఇందులో ఏమున్నాయంటే కొన్ని థీమ్స్ ఎన్నుకుంటారు. సాధారణంగా ఇట్లాంటి నేవల్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేసేటప్పుడు కొన్ని థీమ్స్ ఉంటాయి, కొన్ని థీమ్స్ అండ్ ట్యాగ్ లైన్స్, వీటి మీదనే మనకి ఎక్కువగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తాయి. సో ఈ థీమ్స్ ఏంటి అనేది కనుక మనం చూస్తే చూడండి, కెమెరాడరీ, కోఆపరేషన్, కొలాబరేషన్, 3 Cలు ఉన్నాయి, సిసిసి. సో ఇందులో కొన్ని సీ ఫేజెస్ కూడా ఉన్నాయి మనకి. సీ ఫేజ్ ఎక్సర్సైజెస్ సముద్రంలో చేసేటటువంటి యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్, అంటే సబ్మెరీన్స్ వచ్చినప్పుడు ఈ సబ్మెరీన్స్ని ఎదుర్కొని, జలాంతర్గాములను ఎదుర్కొని ఎలా యుద్ధం చేయాలి. 2 ఎయిర్ డిఫెన్స్ డ్రిల్స్, అంటే సముద్రంలో వెళ్ళేటప్పుడు విమానాలతో కూడా యుద్ధాలు చేస్తారు కదా, వాటిని ఎట్లా మనం ఎదుర్కోవాలి. అలాగే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, కొన్ని సందర్భాల్లో షిప్స్ ఇట్లాంటివి మునిగిపోతూ ఉంటాయి, అవి చాలా చెల్లాచెదురైపోతారు. అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షిప్ మునిగిపోయింది కానీ వ్యక్తులు మాత్రం పడవలో తప్పించుకున్నారు. సో వీళ్ళని ఎట్లా ట్రాక్ చేయాలి, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఇట్లాంటి అన్నిటిలోని కూడా ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ని, ముఖ్యంగా సముద్రం మీద చేసే ఎక్సర్సైజెస్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో అట్లానే కనుక మనం చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అంటే ఏ దేశాల దగ్గర ఏ ఇంటర్నేషనల్ ఫ్లీట్, అంటే డెస్ట్రాయర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఇతర షిప్స్ ఎన్ని ఉన్నాయి, మన ఇది ఉంటుంది కదా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఇట్లా IONS కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్, అందులో ఉన్న వాళ్ళందరూ కలుస్తారు వచ్చి. సో ఇగో భారతదేశం దగ్గర ఇన్ని నేవీస్ ఉన్నాయి, ఇన్ని షిప్స్ ఉన్నాయి, వీటితో ఇంత సెక్యూరిటీ ఇవ్వగలం, ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్ లేదా నాటికల్ మైల్స్ అంటాం కదా, పోనీ ఇన్ని నాటికల్ మైల్స్ దూరంలో వరకు సెక్యూరిటీ ఇవ్వగలదు. సో ఎంతవరకు యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మాట్లాడారు. సాధారణంగా ఇలాంటి మిలాన్ లాంటి ఎక్సర్సైజెస్ పాకిస్తాన్తోనో చైనాతోనో భారత్ యుద్ధం చేస్తే ఈ దేశాలు మనతో కలిసి వస్తాయి, అలాంటి వాటికి కాదు ఇవి. కేవలం స్వేచ్ఛాపరమైన వాణిజ్యాన్ని పెంచడానికి, దేశాల తాలూకు సార్వభౌమ అధికారాలను కాపాడుకునేందుకు అంతవరకు మాత్రమే మాట్లాడతారు. ఇదేదో చైనాకి వ్యతిరేకంగా జతకట్టినటువంటి సముదాయం కాదు. సో కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేటటువంటిది కూడా ఉంటుంది. అంటే లైక్ ఎవరెవరికి ఎంతవరకు నేవీ ఉంది, అందరికీ తెలిసిందే ప్రపంచంలో అతిపెద్ద నేవీ పవర్ అమెరికా, అందులో ఏ డౌట్ లేదు. అలాగే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నా ఉద్దేశంలో. అలాగే డిఫెన్స్ డిప్లొమసీ, అంటే ఈ డిఫెన్స్ ద్వారా కూడా మనం ఈ రక్షణ రంగం ద్వారా కూడా దౌత్యపరమైన సంబంధాలను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కనే మాల్దీవ్స్ ఉంది. ఈ మాల్దీవ్స్తో మనం దౌత్యపరమైన సంబంధాలు ఎలా పెంచుకుంటాము, వాడికి చుట్టూ సముద్రం ఉంది, నీళ్లు లేవు, నీళ్లు కూడా మనమే సప్లై చేస్తాం వాడికి, రైట్. సో అలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. సో ఈ డిఫెన్స్తో కూడా మనం డిప్లొమసీ పెంచుకోవచ్చు. ఎట్లా, ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలకు నేవల్ పవర్ పెద్దగా లేదు, కానీ వాళ్ళకి షిప్లు రావాలంటే హిందూ మహాసముద్రం తర్వాత బే ఆఫ్ బెంగాల్లోకి ఎంటర్ అవ్వాలి. సో భారతదేశం ఇచ్చే సెక్యూరిటీనే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో అలా అనమాట. అలాగే స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్, వ్యూహాత్మకంగా ఎలా కలిసి ఉండాలి. అలాగే భారతదేశానికి గతంలో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ అని ఉంటే దాన్ని మోడీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీ అని మార్చారు. అంటే ఈశాన్య రాష్ట్రాలకు తూర్పు భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కనుక జతకడితే మనకి చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఇది దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అలాగే మహాసాగర్ విజన్ అంటే సాధారణంగానే మ్యారిటైమ్ సెక్యూరిటీ వీటి కోసం సముద్రంలో మనము వాణిజ్యం జరిపేటప్పుడు అన్ని దేశాల సహకారం ఉండాలి ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో. అలాగనే భారతదేశంలో ఇప్పుడు సొంతంగా నేవల్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. అంటే మనమే రకరకాల వార్షిప్స్ని, డెస్ట్రాయర్స్ని తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో INS విక్రాంత్ సొంతంగా కట్టుకుంటున్నాం మనం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్. సో మనకి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా ఉండేది, మధ్యలో ఎందుకో సన్నగిల్లింది, కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా మళ్ళీ చేస్తున్నారు. సో ఈ రకంగా భారతదేశం కూడా ఈ డెస్ట్రాయర్స్ వీటిని మ్యారిటైమ్ షిప్స్ని బయట దేశాలకు కూడా అమ్మొచ్చు. అవన్నీ షోకేస్ చేసుకోవడానికి పనికొస్తాయి.
సో అట్లానే దీని తాలూకా అడ్వాంటేజెస్ చూసే ముందు సిగ్నిఫికెన్స్. భారతదేశం ఖచ్చితంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి భద్రతను అందించేటటువంటి దేశం. ఎందుకంటే ప్రాథమికంగానే మనము ప్రజాస్వామ్య దేశం కాబట్టి మన గురించే కాకుండా మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాం. మన కారణంగానే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ ఈ అన్ని దేశాలకి నావల్ సెక్యూరిటీ ఇచ్చేది భారతదేశమే, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. సో అట్లానే కోఆపరేషన్ విత్ ఏషియన్ అండ్ అదర్ ఫ్రెండ్లీ నేవీస్. భారతదేశం ఖచ్చితంగా మిగతా దేశాలతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది, యుద్ధ వాతావరణంకి వెళ్ళదు. పాకిస్తాన్తోని, చైనాతోనే యుద్ధం చేయం మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో కాబట్టి ఏషియన్ అలాగే ఇతర దేశాలతో మనకున్నటువంటి ఈ యొక్క కోఆపరేషన్ అనేటటువంటి దాన్ని పెంచుకుంటుంది. సో ఇందులో భాగంగా కూడా మనకి ఈ కోఆపరేషన్ అనేటటువంటిది పెరుగుతోంది, పెంచుకోవాలి కూడా. సో అట్లానే దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఇంటర్ఆపరేబిలిటీ పెరుగుతుంది. అంటే అనేక రకాలైనటువంటి టాక్టికల్ లాంగ్వేజెస్ అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్స్ పెరుగుతాయి. ఇప్పుడు సోల్జర్స్ ఉన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి సోల్జర్స్ ఒకలా ఉంటారు, వేరే దేశాల్లో ఉన్న సోల్జర్స్ ఒకలా ఉంటారు. రేపొద్దున వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళ తాలూకా కల్చర్ అండ్ లాంగ్వేజ్ వీళ్ళకి అర్థం కాకపోతే కొంచెం కష్టం. సో మన వాళ్ళంతా బ్యాంకాక్ వెళ్తారు, బ్యాంకాక్ వెళ్తే అక్కడున్న లాంగ్వేజ్ తెలిసేంటి? తెలియదు కదా. ఏదో వెళ్తాం టూరిజం కాబట్టి చూసి వస్తాం. రేపొద్దున సోల్జర్స్ కలిసి పని చేయాలంటే ఆ బ్యాంకాక్లో ఏ కల్చర్ ఉంటుంది, థాయిలాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, సో వాళ్ళు ఏ పర్టికులర్ ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏం తింటారు, ఇలాంటివి అర్థమైతే ఈజీగా మింగిల్ అవ్వగలుగుతారు సోల్జర్స్. సో అది ఇక్కడ టాక్టికల్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ అండర్స్టాండింగ్. అలాగనే కోర్సు మల్టీనేషనల్ టీమ్స్ అంటే కేవలం దేశంలో ఉన్నటువంటి నేవీనే కాకుండా, సోల్జర్సే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి సోల్జర్స్ కూడా కలుపుకుంటూ రకరకాల ఈ మ్యారిటైమ్ యాక్షన్స్ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో కలిసి నడవడం, కోఆపరేషన్ ఇది. అలాగే నాలెడ్జ్ ఎక్స్చేంజ్. సాధారణంగానే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాటో కూడా డిఫెండర్ సిరీస్ అని కొలాబరేటివ్ ఇన్నోవేషన్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు వీళ్ళు ఒక కామన్ సొల్యూషన్ తీసుకొస్తూ ఉంటారు. అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే చాలా దేశాలు కలిసి క్రియేటివ్గా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్లో కలిసి ముందుకెళ్తాయి. సో భారతదేశం కూడా దాన్నే రెప్లికా చేస్తుంది. సో అట్లానే కనుక మనం చూస్తే మరొక అంశం ఇందులో డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇందాక చెప్పాను కదా, భారతదేశం అనేక మార్గాల్లో దౌత్యపరమైన సంబంధాలు చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి 2019-20 కోవిడ్ వచ్చిన సమయంలో మనం వ్యాక్సిన్ డిప్లొమసీ చేసాం, మీకు బాగా గుర్తుండి ఉంటుంది. అంటే వేరే దేశాలకు పాపం ఈ టీకాలు లేనటువంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఇచ్చి డిప్లొమసీ చేసాం. సో అట్లానే డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా నావీతో కూడా డిఫెన్స్తో కూడా డిప్లొమసీ చేస్తుంది, దాన్ని డిఫెన్స్ డిప్లొమసీ అంటారు. సో దీనివల్ల రాజకీయ సంబంధాలు పెరుగుతాయి, దేశాల మధ్య రాజకీయ సంబంధాలు పెరుగుతాయి. సో డెఫినెట్గా మలబార్ నేవల్ ఎక్సర్సైజ్ ఇంటర్ఆపరబిలిటీని పెంచాయి. అలాగే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, వేరే ప్రాంతీయంగా ఉన్నటువంటి దేశాలు అక్కడ ఉన్నటువంటి సవాళ్ళతో వీటిని ఇంకా బెటర్గా చేసుకోవచ్చు, బలోపేతం చేయొచ్చు. అలాగే క్యాపబిలిటీ అసెస్మెంట్. అంటే ఒక్కొక్క మిలిటరీలో ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది, అది సాధారణంగా ఎప్పుడు బయటపడుతుంది, యుద్ధం చేస్తే కానీ తెలియదు. 1999 భారతదేశం కార్గిల్ యుద్ధం చేసినప్పుడు మన దగ్గర మందుగుండు సామాగ్రి చాలా తక్కువ ఉంది. సో అప్పుడు మనకి ఇజ్రాయిల్ లాంటి దేశాలు మనల్ని ఆదుకున్నాయి, కానీ అప్పుడు హావిజర్స్ లాంటి గన్స్ ఇంకా బెటర్గా ఉండాలని మనకు అప్పుడు అర్థమైంది. దెన్ వీ అప్డేటెడ్ అవర్ మిలిటరీ. సో అలా ఎప్పుడూ కూడా ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి తప్పిదాలు లేదా వీక్నెసెస్ అర్థమవుతూ ఉంటాయి. సో 2022లో కూడా ర్యాండ్ కోఆపరేషన్ రిపోర్ట్ అని యుఎస్ ఎలీడ్ ఎక్సర్సైజ్ ఎక్స్పోజ్ చేసింది. ఏంటంటే ముఖ్యంగా స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్కి, కన్వెన్షనల్ యూనిట్స్కి. స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మిలిటరీ ఆపరేషన్ కోసం డిజైన్ చేయబడినవి స్పెషల్ ఆపరేషన్స్. కన్వెన్షనల్ యూనిట్స్ అంటే నార్మల్గా యుద్ధం చేసేవి. వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ని రీస్ట్రక్చర్ చేయాలని అప్పట్లో రిపోర్ట్ వచ్చింది, దాన్ని ప్రపంచ దేశాలు అన్నీ ఫాలో అయ్యాయి. సో ఇలాంటి అన్నీ కూడా క్యాపబిలిటీ అసెస్మెంట్స్ అనేటటువంటి మనకు ఉపయోగపడతాయి. సో అట్లానే కనుక మనం చూస్తే డిటరెన్స్. ఎప్పుడైతే మనము రెడీగా ఉన్నాం, మీరు యుద్ధానికి వచ్చినా మేము రెడీ, సిద్ధం అని ఏ దేశం అయితే చెప్తుందో ఆ దేశంతో యుద్ధం చేయడానికి వేరే దేశాలు భయపడతాయి. సో ఇక్కడ కూడా అంతే, సిగ్నల్ మిలిటరీ రెడీనెస్ అండ్ ఎలియన్స్ స్ట్రెంగ్త్. అంటే ఈ దేశం కనుక యుద్ధానికి దిగితే ఈ దేశమే కాదు, ఈ దేశానికి మిగతా దేశాలు కూడా సహాయపడతాయి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అది యుద్ధం అనేటటువంటి దాన్ని దూరం చేస్తుంది, డిటరెన్స్. సో ఈ డిటరెన్స్కి ఇది ఉపయోగపడతాయి. అలాగే రష్యా బెలారూసియన్ ఎక్సర్సైజెస్ ఉక్రెయిన్ ఇన్వేజన్ ముందు చేసినప్పుడు మిలిటరీ పవర్ ఏంటో రష్యాది తెలిసింది. సైకలాజికల్గా ఇది చాలా డ్యామేజ్ చేసింది ఉక్రెయిన్ని. అమెరికా ప్రోద్బలం వల్ల ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది కానీ
అదర్వైజ్ ఉక్రెయిన్ కొట్టడం రష్యాకి 5 నిమిషాల పని. సో అలాగే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇట్లాంటివి మనం ఎప్పుడైతే చేస్తామో సివిలియన్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది సాధారణంగా. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేవల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి, విపరీతంగా వస్తుంది మీడియాలో. సో జనాలకు కూడా అర్థమవుతాయి రేపొద్దున ఇట్లాంటి పరిస్థితులు వస్తే ఎస్ మన నేవీ కరెక్ట్గా ఉంటుంది. అలాగే మీడియా వస్తుంది, రియల్ వరల్డ్లో కాంప్లెక్సిటీస్ అన్నింటినీ మీడియా కూడా దీని మీద రకరకాల విశ్లేషణలు చేస్తారు. UN 2023 వరల్డ్ హ్యూమానిటేరియన్ డేటా రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే బెటర్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఉండాలి. చాలా క్రైసిస్లు వస్తాయి. 2004 ప్రాంతంలో సునామీ వచ్చింది, చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అలాగే రకరకాల విషయాలు ఉన్నాయి ఇలా సంబంధించి. సో అలాంటి సందర్భాల్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఉండాలి అంటే ఒక దేశంతో మరొక దేశం జతకట్టేటటువంటి పరిస్థితులు రావాలి. అలాంటప్పుడు ఈ ఎక్సర్సైజెస్ ఉపయోగపడతాయి. సో కాబట్టి సివిలియన్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్లో మనకు ఉన్నటువంటి గ్యాప్స్ని దూరం చేసి ఈ దేశాలు కలిసి వచ్చేలాగా మనకి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగపడతాయి. సో ఆ రకంగా మనం దీన్ని తీసుకోవాలి. సో దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఇచ్చాను, అసలు నేవీలో, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో ఎట్లా ఉంటాయి, ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో మీరు ఆన్సర్లో తెలపండి. సో అలాగనే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆర్ బికమింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ సిగ్నలింగ్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ 200 పదాల్లో రాయండి. ఎవరైనా మీలో నేవల్ ఎక్సర్సైజ్ని చూస్తూ వైజాగ్ నుంచి ఈ క్లాసులు వింటూ ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము కూడా చూసి ఆనందిస్తాం. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే.